ప్రాముఖ్యత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దీపావళి పండగ వస్తూనే ఆధ్యాత్మిక పరిమళాన్ని తనతో తీసుకువస్తుంది. కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనదంటారు. శివ భక్తులు విష్ణు భక్తులకు కూడా ఎంతో ప్రియం కార్తీకం. శివాలయాల్లో దీప తోరణాలు, ఆకాశ దీపాలు, ప్రత్యేక అభిషేకాలు చేస్తూ దేవుని సేవలో నిమగ్నమవుతారు భక్తులు. ఎంతో భక్తితో ఎదురుచూసే మాసం రానే వచ్చింది. ముఖ్యంగా ఉపవాస దీక్షలు చేసేవారు, తీర్థయాత్రలకు వెళ్లేవారు, పుణ్య స్నానాలు ఆచరించేవారు, మాలాధారణ చేసేవారు, నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేవారు, నోములు నోచుకునేవారు, వ్రతాలు చేసుకునే వారికి ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనదిగా ఎందుకు నిలిచిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా శౌకాకాది మునులకు సుతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధులు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపి, కుప, తాటకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సింధు మొదలైన నదులన్నింటినీ నీరు ఉందని భావించాలి. నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది కార్తీక మాసంగా పిలువబడుతుంది. నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్ర కిరణాలతో, ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణ శక్తిని బయటకు పంపడమే స్నాన ప్రధాన ఉద్దేశం. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అప్పట్లో ఆధ్యాత్మికం, దేవుడు భక్తి పేరు చెప్పి కార్తీకం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయమనేవారు. ఈ నెల రోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే. మరి స్నానం అనేది శరీర శుభ్రత కోసం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇదో భాగమైతే నిత్యం చేసే స్నానం వేరు, కార్తీక మాసంలో చేసే స్నానం వేరంటారు పెద్దలు. కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాం. కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమే. మరి ముఖ్యంగా శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకు మంటుండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెబుతారు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి కార్తీకం నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఓ విశేషం ఉంది. కార్తీకంలో తెల్లవారుజామునే లేచి తలహార స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తులసి కోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మామూలు రోజులలో భగవత్ ఆరాధన మీద అంతగా శ్రద్ధ పెట్టని వారు, గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకువెళ్తుంది. వారిని దేవుణ్ణి ప్రార్థించేలా చేస్తుంది. పాపాలు పటాపంచలు చేసి మోక్ష ప్రాప్తి కలిగిస్తోంది ఈ మాసం.
కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించిన నాళ్లు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగటంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున మాస శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వ దళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిన ఏం చేస్తే మంచిదో తెలుసుకొని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్లి నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. కార్తీక విద్య నాడు ఈరోజు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి లభిస్తుంది. చవితి నాడు కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టకు పూజ చేయాలి. పంచమి రోజు జ్ఞాన పంచమి అనే పేరు కూడా ఉంది. ఈ రోజు సుబ్రహ్మణ్య ప్రీత్యార్థం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. షష్ఠి రోజు బ్రహ్మచారికి ఎర్రని కండువ దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సప్తమి రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. అష్టమి రోజు దీనినే గోపాష్టమి అంటారు. గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలను ఇస్తుంది. నవమి రోజు నుండి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి రోజు, ఈ ఏకాదశినే బోధనైక ఏకాదశి అనే పేరు. ఈ రోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుణ్ణి ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి. త్రయోదశి రోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వ కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు చాలా మంచిది. కార్తీక పూర్ణిమ రోజు మహాపవిత్రమైన ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలా తోరణం దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయి. కార్తీక బహుళ పౌర్ణమి రోజు ఆకుకూర ఆవుకు దానం చేస్తే శుభం. విధియ రోజు వనభోజనం చేయడం విశేష ఫలాలని ఇస్తుంది. తదియ రోజు పండితులకు, గురువులకు తులసిమాలను సమర్పించటం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. చవితి రోజు పగలంతా ఉపవాసించి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి ఆ గరికను తలకడ కింద పెట్టుకొని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయి. పంచమి రోజు చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం శుభ ఫలితాలను ఇస్తుంది. షష్ఠి రోజు గ్రామ దేవతలకు పూజ జరిపించడం మంచిది. సప్తమి రోజు జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి. అష్టమి రోజు కాలభైరవ అష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవానికి అనగా కుక్కకు సమర్పించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. నవమి రోజు వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరుతాయి. ఏకాదశి రోజు విశ్వ ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేష ఫలప్రదం. ద్వాదశి రోజున అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి రోజు నవగ్రహ ఆరాధన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. చతుర్దశి రోజు ఈ మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వర అర్చన, అభిషేకం అపమృత్యు దోషాలను, గ్రహ బాధలను తొలగిస్తాయి. అమావాస్య నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా స్వయంపాకం పేదవారికి దానం చేయడం వల్ల పెద్దలకు నరకబాధ తొలగించి స్వర్గ సుఖాలు కలుగుతాయి. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి
ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాలలో లేదా ఒక పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్య ఫలాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి ఆంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు. కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారు, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. తమసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికి ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవ దూషణ తగదు. ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటి కంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లి, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్భలతోనూ, శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం, జపం, దేవత ఆరాధన యథావిధిగా చేసి మధ్యాహ్న భోజనం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఈ యొక్క మాసంలో నదీ స్నానం ఆచరించి దీపారాధన చేయడం వల్ల హరిహరుల అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణం స్పష్టంగా చెబుతుంది. ఈ మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆయుష్, ఆరోగ్యం కలిగి కష్టాలు తొలగుతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం లక్ష్మీప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన మాసంలో విశేష పూజలు నిర్వహిస్తూ ఆచారాలు ఆచరిస్తూ తరించండి. సర్వేజన సుఖినో భవంతు.